కామధేనువు యొక్క పాలు సువర్ణ భాండంలో గ్రహించి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతోజిత జలక్షున్ సాధు సంరక్షణున్నన్నారు. ఆ కామధేనువు యొక్క పాలని దిగ్గజములు తమ తొండములతో పట్టుకున్నటువంటి స్వర్ణ కుంభములతో తెచ్చినటువంటి ఆకాశగంగా జలాల్ని చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. ఆ గోవిందా అని ఎవరైనా పిలిస్తే ఉలిక్కి పడతారట. కృష్ణావతారం వెంకటేశ్వరుడిగా వచ్చింది కాబట్టి నా దగ్గరికి రా రా అని పిలిచి రక్షించిన అవతారం. అందుకే ఎవరైనా గోవిందా అంటే ఉలిక్కి పడతాట. అమ్మో నేనే పిలిచి రక్షించాను, ఎవరో గోవిందా అంటున్నారు నేను చూడాలని. అందుకే వెంకటాచలంలో ఇంకొక నామం చెప్పరు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. తల వెంట్రుకలనిచ్చేసి మా పాపాలు పోగొట్టుకుని ఇక పైన పాపం చెయ్యకుండా భగవంతుడి చెప్పినట్టు బ్రతుకుతామని మారిన బుద్ధితో తలనీలాలిచ్చి తిరిగేటటువంటి భక్తుల యొక్క గుంపులు, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఆ చేతికిచ్చినటువంటి లడ్డు ముక్కలు పంచుకొని నోట్లో వేసుకుని గబగబా తినేస్తే అయిపోతుందేమో అని నోట్లో వేసుకుని కళ్ళు మూసుకొని గొప్పగా ఆస్వాదిస్తూ ఆనందపడిపోయేటటువంటి భక్తుల గుంపులొకట. వెంకటాచలం వెళ్ళండి, చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు. కాబట్టి అక్కడ అన్నీ అపురూపమే. కాబట్టి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట. ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటుంటాడు, ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు. స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తూ ఉంటాడు. అందుకే అక్కడ గోవిందా అన్న నామానికి అంత ప్రఖ్యాతి వచ్చింది. గోవిందా అన్న నామంతో కీర్తించి పరవశించిపోతూ ఉంటారు అంతటి మహానుభావుడు. అందుకే ఆయన పేరే వెంకటేశ్వరుడు. ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే చాలు సమస్త పాపములు పోగొడతాడు. వెంకటేశ్వర దర్శనానికి కలియుగంలో అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే అది ఒక గొప్ప విద్యుత్ సంఘాతం. అది ఎవరు చెక్కి పెట్టింది కాదు, స్వామి నిజంగా అక్కడ నిలబడి ఉంటారు. అందుకే మీరు వెంకటాచల చరిత్ర చదివితే ఆయన అనుగ్రహించాలి అనుకుంటే రాత్రివేళ కట్టేసిన గంటలు మోగే ఈ దేవాలయంలో కొన్నిసార్లు ఆయన అనుగ్రహిస్తాడు, పిలిస్తే పలుకుతాడు స్వామి. అంతటి మహానుభావుడు. అందుకే అటువంటి వెంకటాచలంలో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆనంద నిలయంలోకి వెళ్ళి బయటికి వస్తే చాలు పొంగిపోతారు.